విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 7 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసిన ఇందుకూరుపేట మండలం కొత్తూరు శ్మశాన వాటిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి శ్మశాన వాటికను ప్రారంభించారు. ముందుగా వారికి మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. విపిఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన గుణపాటి రమేష్ రెడ్డి ఇందుకూరుపేట, పోతురాజుదిబ్బ గ్రామ శ్మశాన వాటికలు అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక స్థితిమంతులైన వారు సొంత ఊరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. సొంత గ్రామ అభివృద్ధికి ముందుకొచ్చిన గుణపాటి రమేష్ రెడ్డిని ఆయన అభినందించారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషి ప్రభుత్వంపై ఆధారపడకుండా గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్థులు కావాలని గ్రామస్తులను కోరారు. ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేసే క్రమంలో ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడంతో పాటు శ్మశాన వాటికలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్ బాబు, మాదాల రమేష్ నాయుడు, దాసరి విజయకుమార్, తమ్మిరెడ్డి రామయ్య, భారత జనతా పార్టీ మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కటి చెప్పదలుచుకున్నా, రమేష్ ఈరోజు చేసిన ఇటువంటి మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడో బయట ఉద్యోగాలు చేసుకుంటూ లేకపోతే వ్యాపారాలు చేసుకుంటూ పండక్కి గ్రామానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి అంటే మామూలుగా వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగి రావడం అటువంటివి ఉంటాయి. ఈ టైంలో మీరందరూ కూడా ఊర్లో ఉండేవాళ్ళు, గ్రామానికి బాగా బయట ఏదో మంచి పని చేసుకుంటూ లేకపోతే పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళని మీరందరూ కూడా వాళ్ళను కూడా రమేష్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా చిన్న ఈ పెద్ద ఈ కోరికలు ఉంటే అటువంటి వాళ్ళని కూడా ఊరికి ఖచ్చితంగా చేస్తారనే నా నమ్మకం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంత ముందులాగా లేరు. 4 రూపాయలు సంపాదించుకొని మనం 1 రూపాయి మన ఊర్లో మనం పెట్టాలా అనేది కూడా కలగతుంది. ఈ మధ్య చాలా దగ్గరలో చూస్తున్నాను. మొన్న ఎలక్షన్లో అయితే దాదాపు 60-70 వేల మంది వాళ్ళ ఖర్చుతో వచ్చి ఓటేసి వాళ్ళు ఆ రోజు నేను చదువుకున్న వాళ్ళని చాలా మందిని కలిసిన వాళ్ళు చెప్పిన మాటలు అయితే, సార్ మా వంతు మేమేమన్నా చేయగలిగితే మేము చేస్తాము, మాకు కూడా మీరు ఏదన్నా చేసేటప్పుడు మాకు కూడా చెప్పండి, మాది 1 రూపాయి మేము పెడతాము అన్నట్టు చాలా మంది నా దగ్గర వాడిపోయి ఉన్నారు. సో మీ ఊర్లలో మీరు కూడా ఇటువంటి చిన్నవి కానీ పెద్దవి కానీ ఈ పండగకి టైంలో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఖచ్చితంగా మీ ఊర్లో వాళ్ళని అందరూ కూడా మన రమేష్ చేసినట్టే చాలా మంది ఉంటారు ముందుకు వచ్చేవాళ్ళు. సో మీ అందరికీ కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ధన్యవాదాలు. మీరందరూ మాకు ఓట్లేసి గెలిపించిన దానికి. ఈరోజు మనం మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు మనకి చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి, సంక్షేమం ఈ 2 పదాల మీదనే నడిపిస్తున్నాడు, నడుపుతాడు కూడా. సో మీ అందరూ మంచి రోజులు ముందుకుంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం కూడా చాలా సంతోషం, చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే శ్మశాన వాటికలు అంటే చాలా దగ్గరలో చాలా ఇబ్బందులు పడుతున్నారు, అటువంటిది వసతులు కల్పించారు. చాలా సంతోషం. మీ అందరికి మళ్ళీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కొత్తూరు, ఇందుకూరుపేట, పోతురాజుదిబ్బ మూడిట్లో మనము శ్మశాన వాటికలు ప్రారంభించడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు మనం 2 కంప్లైంట్ చేశాము. మీరందరూ కూడా కంప్లైంట్ చేశారు. అది తాగడానికి నీళ్లు లేవు, అదే విధంగా చనిపోతే మనిషిని పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు అని చెప్పి మనం ప్రతి దగ్గర బాధపడడం జరిగింది. దాన్ని నేను ప్రతి దగ్గర మీకు వాగ్దానం కూడా చేశాను. ఎక్కడైతే శ్మశానాలు లేవో ఆ శ్మశానాలు మనము గోడలు లేని దగ్గర గోడలు, దారులు లేని దగ్గర దారులు, శ్మశానాలు ఉండి నీళ్ల వసతి లేని దగ్గర వసతులు, ఇవన్నీ కూడా ఏర్పరచుకుంటాము. మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ కూడా మనము
ఏర్పరచుకుంటామని మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఇక్కడ కొత్తూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ తో 7 లక్షలు వెచ్చించి అక్కడ శ్మశాన వాటికను నిర్మించడం జరిగింది. ఇక్కడ ఇందుకూరుపేటలో అదే విధంగా పోతురాజు దిబ్బలో మన రమేష్ అన్న బీజేఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక దగ్గర 50 లక్షలు ఇంకొక దగ్గర 30 లక్షలు వెచ్చించి ఈ శ్మశాన వాటికలు మీ అందరి కోసం ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనికి నిజంగా కూడా నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా ఈ మాదిర తన ఊరు గురించి తను ఆలోచించి ప్రజలకు ఏది అవసరమో వాళ్ళ అవసరం తీర్చే వాళ్ళైతే తప్పకుండా నాయకులు అవుతారు. కాబట్టి ఆయన చేసిన ఈ పనిని నేను నిజంగా అభినందనిస్తున్నాను. ఇదే మాదిరి మిగతా నాయకులు కూడా ఇదే దారిలో నడవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదే విధంగా నేను కూడా కోవూరు నియోజకవర్గంలో మీకు ఏ విధంగా అయితే నేను మాట ఇచ్చానో ఈ శ్మశాన వాటికల గురించి, దీని గురించి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము. ఎక్కడ ఏది అవసరమో ఎంత ఎస్టిమేషన్స్ కూడా ఏమని చెప్పి ఉన్నామో అవన్నీ ప్రాసెసింగ్ లో ఉన్నాయి. తప్పకుండా మేము మాట ఇచ్చినట్టు అన్ని దగ్గరలో కూడా ఈ శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామని ప్రజలకి అది ఎంత అవసరమో మనకు అందరికీ తెలుసు. చనిపోయి బాధపడుతుంటే ఒకవైపు పూడ్చిపెట్టడానికి స్థలం లేకుండా ఇంకో బాధతో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో ఇవన్నీ కూడా మనము శాశ్వత పరిష్కారం అనే దాన్ని దీనికి చూపిస్తామని చెప్పి కూడా కోవూరు నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఆయన ఎంపీ లాట్స్ తో ఆయన ఫౌండేషన్ తో కొంచెము, అదే విధంగా మన గవర్నమెంట్ లో ఏమైనా పాలసీలు ఉంటే దాన్ని కూడా మనము రెండు ఉపయోగించుకొని కొరవై కూడా కంప్లీట్ చేస్తాము. అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను మీ అందరూ ఎంతో ఆదరంతో అభిమానంతో ఎంతో గొప్ప మెజారిటీతో నన్ను గెలిపించి మీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు. నేను మీకందరికీ ఏ రకంగా అయితే మాట ఇచ్చానో అవినీతి రహిత కోవూరు, వివాద రహిత కోవూరు మీకు అంకితం చేస్తానని, అది తప్పకుండా నా సాయి శక్తులా ప్రయత్నం చేసి ప్రజల మేలు కోసమే సేవ చేస్తామని చెప్పి ఎంపీ గారు గాని నేను గాని మీకందరికీ మరోసారి పత్రికాముఖంగా నేను మాటిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఎల్లుండి మన్నాడు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నాను. జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా అందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. మీకు చెప్పలేదు, మీరు అందరూ డబ్బులు సందాలు ఇచ్చి కొద్దిగా బాధపడతారు. మీరు సందాలు ఇచ్చి నవ్వుకుంటూ వస్తారు అక్కడ. అన్న లాంటి అన్న చందాలు ఇస్తే చందా అని అనుకోడు, ఇచ్చేసాం అయిపోయింది అక్కడ. మీరన్నా కొద్దిగా అనుకుంటారు, మీరు డబ్బులు మీరు ఇచ్చిన చాలా మంది కోటీసులు మీకు అంత మించిన వాళ్ళకండి. Hi Nilor, please subscribe to N3 TV. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం. ఆఫర్స్ తో పాటు 500 రూపాయల కొనుగోలుపై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి. కాటన్ ప్యాంట్స్ 4 999 రూపాయలు, జీన్స్ 2 899 రూపాయలకే, క్యాజువల్ షర్ట్స్ 2 444 రూపాయలకే, కిల్లర్, ఆక్సెంబర్, ఆరో, స్పైకర్, యూఎస్ పోలో, ఫాక్స్ బ్రాండెడ్స్ పై బై 1 గెట్ 1, బై 2 గెట్ 2, ఫ్రెష్ షిఫాన్ 199 రూపాయలకే, పటియాలా సిల్క్ శారీ 299 రూపాయలకే, పలాజో బాటం 149 రూపాయలకే, లేడీస్ బూట్ కట్ జీన్స్ 399 రూపాయలే, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు, చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలకే, ఉలెన్ బ్లాంకెట్ 99 రూపాయలకే, షర్ట్స్ కాంబో ఆఫర్ 3 1199 రూపాయలకే, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 50% వరకు తగ్గింపు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.